యంగ్ డైరెక్టర్లతో వరుస ప్రాజెక్టులు లైన్లో పెట్టి 2028 వరకు డైరీ ఫుల్ చేసేస్తున్నాడు చిరు. ఒకవైపు విశ్వంబర, మరోవైపు బాబీ కొల్లి, శ్రీకాంత్ వదుల సినిమాలు. తాజాగా సుక్కు మరో శిష్యుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ అన్నట్టు. అయితే ఇన్ని ప్రాజెక్టుల మధ్య మెగాస్టార్ అదే స్పీడ్ తో క్వాలిటీ మెయింటైన్ చేస్తారా? ఇంతకీ మెగాస్టార్ ను మెప్పించిన ఆ డైరెక్టర్ ఎవరు? వయస్సు పెరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారి జోరు మాత్రం అస్సలు తగ్గట్లేదు. యంగ్ డైరెక్టర్లతో జతకడుతూ బాక్సాఫీస్ దగ్గర తనదైన మార్క్ చూపిస్తున్నారు. బాబీ, అనిల్ రావుపూడి తర్వాత ఇప్పుడు వశిష్ఠ, శ్రీకాంత్ వోదెల, ఇలా మెగాస్టార్ డైరీ 2028 వరకు ఫుల్ అయిపోయింది. రీసెంట్ గా సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయ చెప్పిన విలేజ్ డ్రామా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. కానీ అభిమానుల్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ అండ్ ఒక చిన్న భయం కూడా. ఒక పక్క విశ్వంబర, మరో పక్క బాబీ సినిమా, ఆ తర్వాత శ్రీకాంత్ వోదెలతో భారీ ప్లాన్. ఇవన్నీ చూస్తుంటే మెగాస్టార్ మళ్ళీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేస్తారు అని ఒకవైపు పాజిటివ్ గా అనిపిస్తున్నా, మరోవైపు అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారా, లేదా ప్రాజెక్టులు పెరిగిపోయి క్వాలిటీ తగ్గుతుందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. అంతేకాదు, అసలు రంగస్థలం రేంజ్ ఇంటెన్స్ డ్రామా అని చెప్తున్న శ్రీనివాస్ మాయ కదా 2028 వరకు వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంటుందా, లేక ఈ లోపే ఏవైనా మార్పులు జరుగుతాయా? భుజం సర్జరీ తర్వాత మళ్ళీ షూటింగ్స్ లో బిజీ అవుతున్న చిరంజీవి ఈ వరుస ప్రయాణాన్ని ఎంతవరకు సక్సెస్ఫుల్ గా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. ఏది ఏమైనా మెగాస్టార్ తన రౌడీ అల్లుడు డైలాగ్ గుర్తుకు తెచ్చేలా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్ధమైపోతున్నారు. 60 దాటినా ఆయన చూపిస్తున్న ఈ స్పీడ్ చూస్తుంటే మాత్రం ఫ్యాన్స్ కు పండగే. మరి ఈ మెగా ప్రయాణం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.